సరే ఇప్పుడు సురేష్ గారు నమస్తే. వేగ్గా ప్యానల్ మెంబర్స్ మాట్లాడుకుంటూ అందరికీ ఎందుకు కానీ నమస్కారం. పేర్ని నాని గారు మాట్లాడే వాటి గురించి, అలాగే నిన్న సజ్జల గారు మాట్లాడిన దాని గురించి నేను అసలు డిస్కషన్ పెట్టింది. పేర్ని నాని గారు అనేది ఏంటి, ఇప్పటికే 50,000 కోట్ల రూపాయలు పొలం అంటున్నారు. 50,000 కోట్లు మీరు అక్కడ ఉన్న బిల్డింగ్లు కడితే రైతులకు ఏమిస్తారు, రైతులకు అన్యాయం జరుగుతుంది. మేము 50,000 పట్టాలు ఇచ్చాము, అవన్నీ క్యాన్సిల్ చేశారు. ప్రజలు లేని చోట ప్రజా రాజధాని ఎలా అవుతుంది, ప్రజలు లేని చోట 5 స్టార్ హోటల్స్ కట్టి ఉపయోగం ఏంటి? మరి 5 స్టార్ హోటల్స్ ఏమైనా ప్రభుత్వం కడుతున్నాయని నా డౌట్ వచ్చింది ఫస్ట్ టైం ఇప్పుడు ఈ మాటలు మాట్లాడంగానే. 5 స్టార్ హోటల్స్ ఎవరు కడతారు? 5 స్టార్ హోటల్స్ ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటారు. ఆడికి నష్టం వచ్చే చోట ఆడెందుకు కడతాడు? జనం లేని చోట ఇక్కడ నాకు వ్యాపారం జరగదు అనుకున్నప్పుడు ఆడు ఎందుకు కడతాడు? సో నాకు తెలియదు. ఓకే, పాయింట్. అవన్నీ ఒక రకమైన అంశాలు. ఇకపోతే ఆయన బ్రాడ్గా కూడా మాట్లాడాడు. వాటన్నిటి గురించి చర్చించేటటువంటి పరిస్థితి కాదు. కానీ మరోసారి అన్నాడు, మాకు భయం లేదు, మేము భయపడటం లేదు, మేము మళ్ళీ అమరావతి వెళ్తా ఉన్నాడు. అసలు భయం అన్న మాట నీ నోట్లో నుంచి ఎందుకు వచ్చింది? నువ్వు ధైర్యంగా వెళ్ళు అంటే ఆల్రెడీ భయపడ్డావా మొన్నటి దెబ్బకి అనేది ఒక చిన్న ప్రశ్నలాగా ఉంటుంది. సరే, ఈసారి అమరావతి వెళితే ఏంటి అనేది వాళ్ళు అక్కడ ఉన్న రైతులు తేల్చుకుంటారు, మనం చూస్తాము. సో ఇది సార్ ఓవరాల్గా అవినీతి, అలాగే అక్కడ ఆ పెట్టుబడులు మావిగాను మోస్ట్ దాన్ని ఏమంటారు సూటబుల్. సజ్జల గారు చెప్పేది 10% ఖర్చు కూడా అవ్వదు. మళ్ళీ ఎందుకో అప్పుడప్పుడు ఆ దొనకొండ చుట్టూ కూడా తిరిగి వచ్చాడు, ఎక్కడెక్కడ కమిటీల గురించి కూడా ప్రస్తావించాడు. సో ఏంటి సార్ ఈ స్టాండ్ అంటే ఒక కన్ఫ్యూజింగ్ దాంట్లో మావిగానని క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా వీళ్ళకి కన్ఫ్యూజ్ అవుతున్నారా, లేకపోతే మీరు అన్నట్టు లాస్ట్ డిబేట్లో ఇది ఒక స్ట్రాటజీ ఉందా? సురేష్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారము. ఇక్కడ మనము ఖచ్చితంగా వాళ్ళిద్దరూ మాట్లాడినటువంటి పేరు నాని, అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటల మీద మాట్లాడతాను. అయితే ఇప్పుడు మన డిబేట్ లో జరిగినటువంటి అంశాల మీద ఒక ప్రస్తావన చేసిన తర్వాత నేను మాట్లాడతాను, ఎందుకంటే అది అవసరమైన ప్రస్తావన అని భావిస్తున్నాను. విజయ భాస్కర్ గారు మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ అని మాట్లాడినప్పుడు మీరు అభ్యంతరం పెట్టారు. ఏమని అభ్యంతరం పెట్టారు సురేష్ గారు? ఇలాంటి మాటలు మాట్లాడొద్దండి, తప్పండి, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరినైనా మనం అనకూడదు అని మీరు చెప్పారు. ఇది కరెక్టే కదా సురేష్ గారు? మీ దగ్గర నుంచి నేను సమాధానం ఒకటే కావాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మాట్లాడటం తప్పనే కదా మీరు చెప్పింది? ఓకే కదా? మూడవ తేదీన సిమెంట్ ఫ్యాక్టరీని ప్రారంభించడానికి, దానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ఏం మాట్లాడాడంటే ఈ విధంగా రాజధాని విషయంలో రోజుకు ఒక మాట మాట్లాడేటువంటి మతి స్థిమితం లేనటువంటి నాయకులతో మేము రాజకీయాలు చేయాల్సి వస్తుందని మాట్లాడు. వాళ్ళ నాయకుడు అండి విజయ భాస్కర్ గారు, వాళ్ళ నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మతి స్థిమితం లేని వాళ్ళ గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడినటువంటి మాటలండి. మతి స్థిమితం లేనటువంటి వాడు, సైకో, వడ్డలి పార్టీ. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అండి? ఇప్పుడు విజయ భాస్కర్ గారు మాట్లాడారంటే డిబేట్ లో ఒక అర్థం ఉంటది. ఆయన ఏదో డిబేట్ లో మాట్లాడాడు, ఆయన తప్పు అన్నారు. మీరు అసలు చంద్రబాబు నాయుడే మాట్లాడుతుంటే ఇక వీళ్ళు మాట్లాడికి ఏం చేస్తారండి? చెప్పండి, ఏంటి మీ అభ్యంతరం? మీ అభిప్రాయం? చెప్పండి. అదే అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మాట్లాడకూడదు, ముఖ్యమంత్రిగా ఉండి ఖచ్చితంగా మాట్లాడకూడదు. న్యూసెన్స్ రాజకీయాలు చేస్తావు. నీకు అధికారం ఇచ్చింది, 164 సీట్లు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలో నువ్వు చెప్తావా? కృష్ణాంజనేయులు నువ్వు చెప్తావా? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాలో నువ్వు చెప్తావా? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడింది తెలుసా? చంద్రబాబు నాయుడు గారిని ఏం మాట్లాడింది తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఆయన భార్యల గురించి ఏం మాట్లాడించో తెలుసా? ఏం మాట్లాడతావు? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారి గురించి నీకెందుకు? నువ్వు అడిగింది పేర్ని నాని అమరావతి వెళ్ళొచ్చా లేదు అది మాట్లాడండి. మీకు చంద్రబాబు నాయుడు గురించి మీరెవరండి చెప్పడానికి? మీకే హోదా ఉంది? ఏ హోదాలో మాట్లాడతావు? తెలుసా నీకు? ఆయన ముఖ్యమంత్రిగా మాట్లాడిండు, ఆయన మాట్లాడతాడు.
ఈ రోజు రాష్ట్రాన్ని భరిస్తుంది ఆయన. ముఖ్యమంత్రి అమరావతి కడుతుంది ఆయన. పక్కన పెడితే ఇంకా బుద్ధి సురేష్ గారు. తెచ్చుకోవడం రోజుకో నినాదం ఇస్తుంటే మధ్యస్థమితో మీరు మీరు మీ విషయం మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గురించి మీరు మాట్లాడండి. అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కాదు సురేష్ కదా. గారు. ఇప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న శ్రమ అది. కాదు మధ్య ఆయన అభివృద్ధిని ఆటంకపరుస్తున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే నిలకడైన మనిషి ఆయన కాదు కొందరు అది. పార్టీ అన్నా Dictionary మరో meaning అన్నా ఏంటి? చెడ్డవాళ్ళు అవుతుంది. నిలకడ లేని మనిషి. అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎలా అవుతుంది? ఎలా అవుతుంది? నిలకడ లేని మనిషి అంటారు. మతి స్థిమితం లేదంటే నిలకడ లేదు. చంద్రబాబు ముందే నాయుడు మాట్లాడుతున్నారా ఉందన్న. కృష్ణాంజలి గారు జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా జ్ఞానం ఉండే మాట్లాడుతున్నారా ఒక నిమిషం అవుతారా? కొంచెమైనా తెలివి ఉండి మాట్లాడుతున్నారా ఇక్కడే మీకు మతి స్తంభం తప్పిందా ఒక మీకు నిమిషం తప్పిందా ఆగండి. మతి ఆగండి స్థిమితం? శ్రీకాంత్ గారు, ఆగండి ఆగండి మీరు మరి ఏంది లేకుంటే ఏం సార్ వచ్చిన మీరు ఆగండి. ఇక్కడే ఇక్కడేం ఒక్క నిమిషం ఆగండి సార్. ఆయన ముఖ్యమంత్రి. ఇక్కడ అందరికీ ఇప్పుడేమో మనం 80s 90s కూడా కాదు, 80s పాలిటిక్స్ జమానాలో లేము. ఇక్కడ శుద్ధపూస రాజకీయాలు ఎవరు చేయట్లా. ఆ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాత్రమే ఎవ్వరు మాట్లాడలేదు. ఒక్క నిమిషం ఆగండి. అదే స్టాండ్ మీద ఉండండి. ప్రజలు తప్పని చెప్పారు వాళ్ళకి, అదే స్టాండ్ మీద ఉండండి మీరు కూడా. ఎవరు? రాజకీయాలు ఇంకా నేను కూడా మాట్లాడలా చాలాసార్లు మాట్లాడారులే, మీరు చాలాసార్లు మాట్లాడారు కానీ ఆగండి. మీరు ఆగండి. మీరు ఆగండి. ఒక వివరిస్తా. ఇక్కడేదో బూతులు మాట్లాడినట్టు. సురేష్ గారు ఒక్క వివరణ. బాలకోటి గారు చెప్పండి. నేను ప్రకాష్ గారు మాట్లాడితే మీరు అలా, ఇది డిబేట్, మీరు అలా మాట్లాడకూడదని మీలాంటి వాళ్ళంటూ భావ్యం, తప్పు లేదు. చంద్రబాబు నాయుడు గారినే మాట్లాడుద్దు అన్నాడు. అని చంద్రబాబు నాయుడు గారు తెలీదా? చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి? పోనీ పవన్ కళ్యాణ్ ఎన్ని మాట్లాడలా? వాళ్ళ స్థాయి అది. ఆయన రాష్ట్రానికి కష్టపడుతున్నాడు, ఆయన కష్టాన్ని మృగ్యం చేస్తున్నాడు. ఈ రోజు మావిగానే అంటే అర్థం ఏంటి? అది విన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించాలి? వాళ్ళు కూడా ఇలా మాట్లాడుతాడా చంద్రబాబు నాయుడు గారు? చెప్పొద్దు ఆ ప్రజలకు సందేశం? ఆ సందేశం ఆయన చెప్పాడు. మనం మాట్లాడటం వేరు. అందుకని మీరు మీ విషయం మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు? మీరు ఒక విశ్లేషకులు, పరిశీలకులు, మీకు ఓ పార్టీ లేదు, ఓ పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. మీరు విశ్లేషకులుగా మేము మాట్లాడే మాటలు తప్పుండే చెప్పండి. బాలకోట తప్పు మాట్లాడితే బాలకోట తప్పు మాట్లాడండి, మాట్లాడితే బాలకోట తప్పు మాట్లాడండి. అయినా కూడా ఒక విశ్లేషకులుగా మాట్లాడొచ్చు. కానీ ఒకటేంటంటే ఇక్కడ మావిగన్న మాట అంటేనే అర్ధరాత్రి అది కనుక వినపడితే గుండాగి చచ్చిపోయేటట్టున్నాడు, పోతాడని చెప్పేసి నిన్నగా మొన్న కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి అవతల వ్యక్తి నువ్వు తీసుకొచ్చిన ప్రపోజలే కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది. ఆయన ఒక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను చాలామంది విశ్లేషకులు, సీనియర్ మేధావులు ఎవరైతే ప్రొఫెసర్ లాంటి అన్న వాళ్ళ విశ్లేషణలో కూడా మావిగన్న మొదటి రోజు వచ్చినటువంటి విమర్శలు ఇవే. సరే ఇక అది అనొచ్చా లేదా అంటే ఇప్పుడున్న కాంటెంపరీ పాలిటిక్స్లో ఏది యాక్సెప్టబుల్ ఏది నాట్ యాక్సెప్టబుల్ అనే దానికి అసలు ఒక గీతలన్నీ చెరిగిపోయి ఉన్నాయి. కాబట్టి ప్రజలను ఆడుకుంటున్నాడు. లెట్ us leave it there. సార్ కృష్ణాంజలి గారు మీరు సబ్జెక్ట్కి వచ్చేసేయండి. నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను. అమరావతికి సంబంధించినటువంటి అంశాన్ని మన గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడాడు, ఆయన ఇంకొక ఆయన ఎలా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ అలా అన్నాడు, ఇవన్నీ చంద్రబాబు నాయుడిని ఎలా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, అవన్నీ తప్పని చెప్పాను. నేను తప్పని మాట్లాడాను. నేను ఈ రోజు చంద్రబాబు నాయుడు మాట్లాడినా తప్పంట. చంద్రబాబు నాయుడు నువ్వేలా మాట్లాడతావంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో మాట్లాడుకోవాలి, మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఏందో తెలుసా? కొమ్ములు లేవు మీకు, కొమ్ములు కాదు, ప్రజలకు సర్వీస్ చేయడానికి మీకు ఇచ్చారు, జనం ఇచ్చారు. ఏం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పు మాట్లాడితే తప్ప అనకుండా ఏముందంటారు? ఏంటి ఆయన గొప్ప? ఈ రోజున రాష్ట్ర ప్రజలకు సర్వీస్ చేయడానికి 164 సీట్లు ఇచ్చింది. మీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆయన మాట్లాడిన పదాన్ని కాసేపు పక్కన పెడదాము. ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి గడికొక నిర్ణయం మార్చుకుంటా ఉన్నప్పుడు మరి ఏ రకంగా విమర్శించాలి? ఇటువంటి దాన్ని మావిగన్ అనేది మొన్నటి వరకు లేదు, 3 రాజధానులు అంతకుముందు, నిన్నొచ్చి విజయవాడ. మావిగన్ అంటే ఎక్కడుందయ్యా అంటేనేమో 110 కిలోమీటర్ల కారిడారు. మనకేది తెలియనట్టు మీరు నేను లోకలే. మచిలీపట్నం ఎక్కడుందో తెలుసు మనకి, విజయవాడ ఎక్కడుందో తెలుసు, వీటి మధ్య దూరాలు ఎంతో తెలుసు, చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. రాజధాని ఎట్టయ్యా అంటే రహదారి పక్క వెంట పోతా ఉంటే కారిడార్, అది రాజధాని అండి. మరి ఒక పార్టీ అధ్యక్షుడిగా, ఒక ప్రతిపక్ష నేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా
గడియకు ఒక నిర్ణయము, గడియకు ఒక స్టాండ్ చెప్తా ఉంటే ఈ రోజుకి కూడా అమరావతి బిల్లు పాస్ అయిన తర్వాత కూడా నేను అమరావతికి వ్యతిరేకమని చెప్పేసి ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు ఏ రకంగా విమర్శించాలి? ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఏ రకంగా విమర్శించాలంటే ముఖ్యమంత్రి మతి సిమితం లేదు అని విమర్శించాలా? ముఖ్యమంత్రి అనేటువంటి వాడు మతి సిమితం లేనని విమర్శిస్తే కరెక్టా? జగన్మోహన్ రెడ్డి 100% తప్పు, ఆయన విధానం తప్పు. ఒక రాష్ట్రానికి ఒక చట్టం చేశారు, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, అతను తప్పు అంటే నువ్వు అందుకని మతి స్థిమితం లేదని ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంకా ఎలా మాట్లాడతారని మీరు కూడా సమర్థిస్తే, ముఖ్యమంత్రి ఇలాగ పడుతుంటే ఈ రాష్ట్రం అంతా ఈ విధంగా పోతుంది. ఇప్పుడంట విమర్శల్లో రకరకాల పదాలు, విమర్శల్లో రకరకాల పదాలు ఉంటాయి. విమర్శ వేరు, అలాగే బూతు వేరు, తిట్టు ఉంటాయి కదా. వాటిల్లో మీరు దాన్నే పట్టుకొని ఇంతసేపు దీన్ని డ్రాగ్ చేయాల్సిన అవసరం అండి. అసలు ముఖ్యమంత్రి ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి నాయకుడే ఈ విధమైనటువంటి ధోరణిలో ఉంటే ఇప్పుడు విజయ్ భాస్కర్ గారిని మీరు పొగడాల్సింది కదా. నేనేం పొగడలేదు సార్. నేనేమంటున్నా అంటే పద్ధతి ఉంటుంది, ఒకసారి కాదు 100 సార్లు అన్నప్పుడు నేను ఆపాను. అలా ప్రతిసారి ఒక పర్సన్ ని టార్గెట్ చేయాల్సిన మీరు ఇలా లెక్కలు చెప్పకండి సార్. ఇక్కడ ఆగండి. మీరు ఇప్పుడు జనరల్ గా ఏమంటారు, అరే నిన్న ఒకటి చెప్పావు మొన్న దిమాగ్ పని చేయట్లేదు నీకు అంటారు. ఎరా దిమాగ్ పని చేస్తున్నా నీకు అని అంటారు. లేదు వాడుక భాష, అది వాడుక భాషే కదా అది. అయ్యా సురేష్ గారు, రచ్చబండ మీద మాట్లాడినట్టు, డిబేట్ లో మాట్లాడినట్టు ముఖ్యమంత్రి మాట్లాడకూడదు. అలాంటి ముఖ్యమంత్రి మనకుంటే మనకు అవమానం అని నేను చెప్తున్నాను, సరిదిద్దుకోమని చెప్తున్నా. ఈ రాష్ట్ర పౌరుడిగా, బాధ్యతాయుతమైన పౌరుడిగా చెప్తాను. రెండో అంశము, అయ్యా మరి చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఏం మాట్లాడినా సరిపోయి చెల్లుబాటు. యూట్యూబర్ అంట అలా ఎలా మాట్లాడతాడు వాడు? వీళ్ళందరూ కుట్రలు చేసి ఈ విధంగా మాట్లాడిస్తారని యూట్యూబర్ మీద వీళ్ళకి 164 సీట్లు ఇచ్చారు, ఎంపీ సీట్లు ఇస్తే 6 నెలలు కర్ర సాగు నేర్చుకొని మూలలో ఉన్న ముసలమ్మ కొట్టని 33 కేసులు పెట్టారు యూట్యూబర్ మీద. ఏమైనా ఒక కేసులో ఏమన్నా ఉందా? 4వ కేసులో బెయిల్ వచ్చింది, ఇప్పుడే బయటికి రిలీజ్ అయ్యాడు. ఇది ఈ ప్రభుత్వం చేసే పని. మీరు ఈ ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడయ్యా, జగన్మోహన్ రెడ్డి క్రిమినల్, ఇలాంటి వాళ్ళు అసలు ఉండటానికి లేదు. మరి క్రిమినల్ బొమ్మలు ఆయన అరెస్టే లేదు. యూట్యూబర్ ఏదో మాట్లాడని యూట్యూబర్ అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెట్టి గందరగోళం చేసేటువంటి ప్రయత్నం, ఇది ప్రభుత్వం వరగబెడుతున్నటువంటి వ్యవహారం. ఇది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే ఆయన 11 సీట్లు ఇచ్చారు అందరూ ఇదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొట్టి కొరతనే చేయదు, ఎవరికి ఏం అక్కర్లా. జగన్మోహన్ రెడ్డి ఇంకోటి అంటాడు, ఏమంటారు గారు మీ పెయిన్ ఏంటి చెప్పండి నాకు, మీ పెయిన్ ఏంటి చెప్పండి నాకు. ఇప్పుడు యూట్యూబర్ అరెస్ట్ చేయడం తప్పంటారా? యూట్యూబర్ అరెస్ట్ చేయడం తప్పంటారా? ఆయన మాట్లాడింది మంచి అంటారా? ఆ ప్రశ్న దగ్గర ఆగండి. ఆయన మాట్లాడింది కరెక్ట్, ఆయన అరెస్ట్ చేసింది తప్ప? బాబు ఆ ప్రశ్న దగ్గర సమాధానం చెప్తాను, ఆ ప్రశ్న దగ్గర సమాధానం చెప్తాను. స్టేజ్ మీద ఏం చెప్పాడు? నేను పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని మాట్లాడుతున్నామని చెప్పాడు. ఆగండి మీరు శ్రీకాంత్ గారు, మీరు ఆగండి. సక్రమంగా ఉండాలి పద్ధతి ప్రకారం. శ్రీకాంత్ గారు మీరు ఆగండి సార్, మీరు ఆగండి ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు ఆగండి. అడిగాడు, నేను సమాధానం చెప్తాను. యూట్యూబర్ మాట్లాడినటువంటి మాటలు చట్టరీత్యా నేరమైనటువంటి మాటలు. అతని మీద కేసు పెట్టి నోటీసులు ఇచ్చి విచారించవచ్చు. ఆయన చేసినటువంటి నేరానికి మన చట్టాల్లో ఉన్నటువంటి అదే. అంతే 33 కేసులు పెట్టా, మీరు నాలుగో కేసులో బెయిల్ వచ్చిందంటే పిచ్చి కేసు ఇది అనేటువంటిది. ఆ కేసు అంతవరకేనే. మరి అదే కేసుకు సంబంధించిన వ్యవహారంలో అదే మాటలు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ చెప్పాడని మీరందరూ ఎందుకు తిట్టట్లేదంటే, ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ నా కొడుకులు అది ఇదని మాట్లాడాడు. అంత మాట్లాడాల్సిందని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఎవరైతే అతను బండ సత్యనారాయణ మూర్తి ఇష్టం వచ్చినటువంటి బూతులు తిట్టే రోజా పవన్ కళ్యాణ్ పొగిడాయట. అయ్యా యూట్యూబర్ అరెస్ట్ చేశారు కదా, మరి పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలక్కర్లేదా? చట్ట ప్రకారంగా పంతం నానాజీని అరెస్ట్ చేయాలా లేదా? అయ్యా జర్నలిస్ట్ అయినటువంటి పెద్ద జర్నలిస్ట్ అయినటువంటి బాలకోటయ్య గారు ఈ విషయం తెలుసా లేదా? చట్టం అందరికి ఒకటే పని చేస్తుందా, పని చేయదా? ఆంధ్రప్రదేశ్ లో ఏమో యూట్యూబర్ కి ఒక చట్టమాను, పవన్ కళ్యాణ్ నానాజీకి ఒక చట్టమా? ఇదిగో మీరు అందుకనే మీకు ప్రభుత్వం ప్రజల అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని దుర్వినియోగం దాడికి వెళ్ళటము. ఈ రోజున
ప్రభుత్వ కస్టడీలో ఉండేటువంటి వాళ్ళ మీద దాడి చేయటము ఇందుకోసం కాదు. మీకు గెలిపించింది మిమ్మల్ని, మీకు గెలిపించింది బాధ్యతాయుతంగా ఉంటారని. ఇక సబ్జెక్ట్ లోకి వస్తారు. మీకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి కష్టపడుతున్నారే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, దీక్షతో పనిచేస్తున్నారే. విజయభాస్కర్ మీరు ఆగండి సార్, ఇంతకంటే కష్టపడేవాళ్ళు ఎవరు? టైం అంతా వేస్ట్ అవుతుంది, ఆగండి ఒక్క సార్. నిమిషం కృష్ణాంజలి గారికి సమాధానం చెప్పాలి. నేను కృష్ణాంజలి గారి మాటకి నేను సమాధానం చెప్పాలి. మాట్లాడిన తర్వాత చెప్పాలి. నేను మాట్లాడిన తర్వాత చెప్పాలి. నేను అయిపోయిన తర్వాత మీరు చెప్పాలి. నువ్వు మాట్లాడిన దానికి చెప్తున్నా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పోలీసుల గురించి మాట్లాడావు, ప్రభుత్వం గురించి మాట్లాడావు. నేను చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి గారికి సమాధానం. అన్ని మాట్లాడతా. కృష్ణాలేరు ఒక్క పాయింట్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఒక్క నిమిషం. నా ఒక్క పాయింట్ విని మళ్ళీ ఆయన మాట్లాడమని తప్పేమి లేదు. సార్ సురేష్ గారు, మద్రాస్ హైకోర్టు విజయ్ని ఒక మాజీ మంత్రి వర్తమాన ఎమ్మెల్యే ఒక్క మాట అన్నందుకు 14 రోజులు జైల్లో పెట్టింది. అతను ముందస్తు బెయిల్ వేస్తే తిరస్కరించింది. 2, ఇదే హైదరాబాద్ లో బీవీఆర్ అనే ఒక యూట్యూబర్ ని తెస్తే 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పుడు కృష్ణాంజలి చెప్పిన రావణ విషయంలో 3 చోట్ల బెయిల్ వచ్చింది. అది న్యాయస్థానాల పరిధి, పోలీసుల చేతగాని విషయం కాదు, ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. అది దాని పరిధి, అది న్యాయస్థానం తీసుకున్న నిర్ణయం. దానిని ప్రభుత్వానికి చుడుతున్నారు. ఈ రోజున పోలీసులు తీసుకొస్తారు, కేసు పెడతారు, న్యాయస్థానం ఇస్తుంది. వాళ్ళ దగ్గర రిమాండ్ చేస్తుంది, వాళ్ళ దగ్గర బెయిల్ ఇస్తుంది. అది న్యాయ ప్రక్రియ. ప్రభుత్వానికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ ఏం సంబంధం? 30 రోజులు ఒకే చోట ఒకే కేసు చెప్పరు. ఒక్క చోట కేసు పెట్టాలి, అక్కడ చూసుకోవాలి. వేరే అక్కడ వచ్చిందంటే అయిపోయింది. ఇది కక్ష సాధింపు చర్య కాదు అని అడుగుతున్నా. అతనేమన్నా మీ వైసీపీ కార్యకర్త ఏంటి? అతనేమన్నా మీ వైసీపీ కార్యకర్త? ఆ బూతులు మీరు బాధ్యత వహిస్తారా? మరి ఎందుకు మీరు మాట్లాడతారు? మీకు సంబంధించింది కాదు ఇది, మీకు సంబంధించింది కాదు. మీరు ఆగండి. ఎవరికైనా సరే ఒకే ఇది ఉండాలి, ఒకే న్యాయం ఉండాలి. సార్ ఇంతమంది అందరూ ఒకేసారి మాట్లాడితే ఉపయోగం లేదు. ఎత్తుకొచ్చారు, బాంబే వెళ్ళి కాదంబర్ తెచ్చుకొచ్చారు, చీరాల కిరణ్ బాబుని చంపేశారు, డాక్టర్ సుధాకర్ చంపేశారు. మీరెట్టు మాట్లాడతారు? శ్రీకాంత్ గారు రావణ మీకు తెలియదు. మీకంతా కాలకైన ఏంటి పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకునేది? మీరు ఆగండి. అతను ఏం మాట్లాడాడు తెలుసులే, కానీ ఏం మాట్లాడాడు అతను మీకు తెలుసా? మీరు విన్నారా? ఏంటి విన్నారా? అన్ని ఒకటే ఘాటు కట్టమాకండి. ఇక్కడ ఎవడ మాయకుడు లేడు. ఇప్పుడు వరకు నేను మాట్లాడుకుంటూ కూర్చున్నా. రాగండి. శ్రీకాంత్ గారు మీరు ఆగుతారా లేదా? శ్రీకాంత్ గారు మీ కార్యకర్త, వైసీపీ కార్యకర్త రావడేమన్నా? ఒక నిమిషం ఆగండి. విజయభాస్కర్ గారు మీరు ఆగండి సార్. చట్టం ముందర ఎవరైనా ఒకటే. అబ్బో, చాలా పెద్ద పెద్ద డైలాగులు పడుతున్నాయి. కానీ ఆగండి. ముందు వైసీపీ కార్యకర్త కాదు. ఒక్క నిమిషం ఆగండి. ఆగండి సార్, ఆగండి. నాకు తెలుసు అవన్నీ అందరికీ తెలుసు, కానీ ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం.